కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేటలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో కరీంనగర్ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నా చివరి రక్తపు బొట్టు వరకు ప్రజలకు సేవ చేస్తూ ఉంటానన్నారు. బీజేపీ 2 సార్లు అవకాశం ఇచ్చినా ప్రజలకు న్యాయం జరగలేదన్నారు. నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటాయన్నారు. మళ్లీ కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గిస్తామన్నారు. భారతదేశంలో ఈ రోజు జరిగే పరిణామాలు మీకు అందరికీ తెలుసు. బీజేపీకి మోడీకి 2 సార్లు అవకాశం ఇవ్వడం జరిగింది. 2 సార్లు అవకాశం ఇస్తే మనకేమొరిగింది అన్నది ఒక్కసారి ఆలోచించండి. ధరలు ఆకాశాన్ని అంటినాయి. నిత్యావసర సరుకులు ధరలు ఆకాశాన్ని అంటినాయి. కిరోసిన్ 100 రూపాయలు ఉండాల్సింది 180 రూపాయలు అయింది. పెట్రోల్ 60 రూపాయలు ఉండాల్సింది 105 రూపాయలు అయింది. ఈరోజు కాంగ్రెస్ ఏదైతుందో పెట్రోల్ డీజిల్ ను మళ్ళీ కాంగ్రెస్ గెలిస్తే 60 రూపాయలు చేస్తానని చెప్తుంది. 18% GSTని 5% దించి ప్రతి వస్తువు ఏదైతుందో 13% తగ్గేలాగా చూస్తా ఉంటుంది. అది ఫ్రిడ్జ్ కానీ వాషింగ్ మెషిన్ కానీ ఇంకా ఏ వస్తువైనా సామాన్యులకు అందుబాటులో ఉండేటట్టు. 4 నెలల కింద జరిగిన ఎలక్షన్ లో బీఆర్ఎస్ హటావ్ తెలంగాణ బచావ్ అనే నినాదం ఎత్తుకొని బీఆర్ఎస్ ను కేసీఆర్ ను బండకేసి కొట్టిండ్రు మీరు. ఇప్పుడు బీజేపీ హటావ్ దేశ్ కు బచావ్ భారత్ కు బచావ్ అనే నినాదం ఎత్తుకొని బీజేపీని బండకేసి కొట్టే సమయం ఆసన్నమైంది.